ఎవరు? బ్లడీ క్యాట్ చెప్తా. బ్యాడ్ క్యాట్. వచ్చావా? ఇలా చంపేస్తా. నోనో, నేను ఒక్కడిని వెళ్ళడానికి రెడీగా లేను బేబీ. ప్లీజ్ డాడ్. పైగా మమ్మీ కూడా హెల్త్ బాగాలేదు. ఆమె కోలుకునేంత వరకు ఇక్కడ ఉండటమే మంచిది అనుకుంటున్నాను. ఇలా అయితే సంజయ్ మనతో అడ్జస్ట్ అవడం చాలా కష్టం. డాడ్, నన్ను నమ్మండి, అంతా నేను చూసుకుంటాను. వీడెవడో అచ్చు తురుచుకుళ్ళా ఉన్నాడు. సంజయ్, ఏమైంది? నథింగ్. వాట్స్ రాంగ్? నథింగ్. ఏం టెన్షన్. ఓకే, ఐఎమ్ సారీ. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? స్టూపిడ్, ఇది హెడ్ కాదు. ఓకే, ఇట్స్ ఎ గిఫ్ట్. ఓ గిఫ్ట్. దీన్ని చూసినా హెడ్. ఏది చూసినా అలాగే ఉంది ఇప్పుడు నాకు. ఎందుకే ఈ గిఫ్ట్? నీ కోసం కాదు, మా డాడీ కోసం. ఓహో, అంటే మీ నాన్న ఒక్కడ వెళ్ళటానికి ఒప్పుకున్నాడా? మా డాడీ అయిష్టంగానే ఒప్పుకున్నారు. బట్ ఈ గిఫ్ట్ నీ చేతోనే డాడీకి ఇవ్వు. కానీ ఇన్ని తలకాయల మధ్య ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టరా బాబు? సంజయ్, ఎక్కడైనా పెట్టు. గుడ్, వెరీ గుడ్. నాకు వీడి తలే కావాలి. కుదరదు సార్. ఏ? మా నాన్న సార్. ఓ, ఫాదర్ సెంటిమెంటా? అవును సార్. ఎక్కడ ఉంటాడు? శ్మశానం సార్. చనిపోయి 5 ఏళ్ళు అయిపోయింది సార్. పోయిన తల ఎవరితో తెలియకుండా ఎవరి తల తీసుకెళ్తాం సార్? వెరీ సింపుల్. 4 తల్లుంటే ఏదో తల మ్యాచ్ అవుతుంది కదా. 4? యా, ఇన్ననే ఏమి లేదు. అవసరమైతే మీరు 2 తల్ల కూడా. సార్, ఈ చంపడాలు ఇవన్నీ ఎందుకు సార్? మార్చరీకి వెళ్తే బోలెడని తలకాయలు దొరుకుతాయి సార్. పైగా నేను మార్చరీ ఇన్ఛార్జ్ సార్. నో, ఈ శవమోహంలో కళ్ళలేదు. శవమోహంలో కళ్ళు ఎత్తుకుతావేంట్రా? ఈ దేశంలో తిండి కరువు ఉండొచ్చు, బట్ట కరువు ఉండొచ్చు, తలకాయల కరువు ఏంటి? రేయ్, ఇవి తలకాయలు రా, శనక్కాయలు కావు. ఏంటి చూస్తున్నావు? వాసన. సార్, రేయ్, వీడి పేరేంటి? అది వాడిని అడగండి సార్. ఏంట్రా జోకులు వేస్తున్నావు? ముసై, వీళ్ళ తలకాయలు సూపర్ గా ఉన్నాయిరా. కట్ చేయండి. ఓ అమ్మో, శవాలంటే నాకు భయం సార్. తలకాయ కట్ చేయి. సార్, నా మీసాలు కూడా నేను కట్ చేసుకోలేను సార్. ఈ తల నువ్వు కట్ చేయలేదనుకో, శాశ్వతంగా మీసాలు గడ్డాలు తీసుకోవడానికి నీ తల ఉండదు. ఓకే, కట్ చేయి. గొంతు కూస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంది. ఫ్యాంటాస్టిక్. వీడు కోటేసుకున్న రాక్షసుడు. This is on the back. What's this? హలో సార్. Come here. ఎక్స్క్యూజ్ మీ. Just హలో wait. సార్. Right. సార్, నా బ్యాగ్ ఇందులో ఉండిపోయింది సార్. Yeah, it's a and these are హలో సార్. ఓకే, నా బ్యాగ్ నేనే తీసుకుంటా. Yes. Hey man. What happened? Hey guys, catch him. Hey, what is this?
What is this nonsense? Leave me! Leave me, I say! గిఫ్ట్ ప్యాక్ ఎక్స్చేంజ్ అయినట్టుంది. అసలు ఏముంది ఆ బ్యాగ్ లో? తలకాయ ఉంది. Hey, what is this nonsense? Hey! Please leave me! Please leave me, I say! అడుగు మీరా. Sanjay! అంకుల్ మీకేం కాదు. నేను చూసుకుంటాను, మీరే టెన్షన్ పడకండి. Come on. ఆంటీ ప్లీజ్ ఆంటీ మీరు కంట్రోల్ అవ్వండి ప్లీజ్, నేను చూసుకుంటా కదా. అమ్మయ్యా, ఓ టెన్షన్ క్లియర్ అయిపోయింది. లేదు, నాకెందుకో ఈ 4 తలలు కూడా సూట్ అవ్వనిపిస్తుంది. సార్, అన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నావే కదా సార్. నో, నాకు ఇంకో 2 కొత్త తలలు కావాలి. ఎక్కడ దొరుకుతారా? ఆపు, నువ్వేమడుతున్నావు తెలుసా? పుచ్చకాయలు కాదు, మనుషులు తలకాయలు. హే, ఈ రియాక్షన్ లో నీ హెడ్ ఎందుకో కరెక్ట్ గా సరిపోతుంది అనిపిస్తుంది. నాకు హెల్ప్ చేయి, నీ తలకాయ నాకు ఇచ్చేయి. సార్, నా తలకాయ మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు సార్. సార్, నాకు తలనొప్పి ఉంది, చెవు పోటు ఉంది, సైట్ ఉంది, పైగా సైనస్ కూడా ఉంది సార్. అవును సార్. ఇన్ని జబ్బులు ఈ తలకాయ నీకెందుకురా? నాకు ఇచ్చేయి. సూపర్ రా, నీ తల కూడా నాకు ఇచ్చేరా. కొంచెం ఆలోచించండి సార్, మేమిద్దరం మీకు ఎంతో హెల్ప్ చేశాం సార్. సార్, మా తలకాయలను వదిలేస్తే మీరు కాల్సినట్టు చేస్తారు సార్. ప్లీజ్ సార్. ఏం చెప్తున్నావు రా? సార్ సార్ సార్, మీకు దండం పెడతాను సార్. సార్, ఓకే ఓకే, మీ 2 తలకాయలు నాకు కావాలి సార్. సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. మీకు ఏం కావాలంటే చేస్తాను. చేస్తారా? ప్లీజ్, లెట్స్ గో. నమస్తే మేడం. ఏంటి తెలుగులో ఏడుస్తున్నావు? ఏ ఊరేంటి? మా నాన్నది వైజాగ్, మా అమ్మది బ్యాంకాక్ మేడం. సరే, నా కొడుకు పరిస్థితి ఏమిటి? ఓ గుడ్ న్యూస్, ఓ బ్యాడ్ న్యూస్ మేడం. ఆ గుడ్ న్యూస్ చదువు ముందు ఏడు. పోలీసోళ్ళు మీ అబ్బాయిని 1-2 దెబ్బల కంటే ఎక్కువ కొట్టలేదు మేడం. మరి బ్యాడ్ న్యూస్? ఆ 2 దెబ్బలకే మర్డర్ చేసినట్టు ఒప్పేసుకున్నారు మేడం. అమ్మో, మీరు ఆపండి అమ్మా, జనం వింటారు. పిరికి వెధవ, 2 దెబ్బలకి తప్పు ఒప్పేసుకున్నాడా? అంటే ఇప్పుడు కొట్టరాని చాటు కొట్టుంటారు, పాపం ఒప్పేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? లంచ్ చేసేద్దామా? సింపుల్. ఈ తలలు రావడానికి కారణం ఎవరో కనిపెట్టేస్తే ప్రాబ్లం సాల్వ్. సార్, మీకు విషయం చెప్పాలి. నా తలకాయలు ఎక్కడా? టైసన్ మిస్ చేశాడు. మిమ్మల్ని నమ్మి నేను ఛాలెంజ్ చేశాను. అవి ఇండియాలోనే పేరు మోసిన పెద్ద పెద్ద రౌడీల తలలు. ఆ హెడ్స్ తీసుకెళ్ళి మా ఇంటర్నేషనల్ డాన్స్ ముందు పెడితే నేను అండర్ వరల్డ్ కే కింగ్ అవుతాను. వాడు తెచ్చినా సరే, మీరు తెచ్చినా సరే, నేను అనుకున్న టైంకి తెస్తే డబుల్ కాదు, 3 పేమెంట్ ఇస్తాను. లేదంటే వాడి తలతో పాటు మీ తలలు కూడా తీసేస్తా. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త జీవీ రావు బ్యాగ్ లో 2 మనుషుల తలలు తీసుకెళ్తూ బ్యాంకాక్ పోలీసులకు పట్టుబడ్డారు. బ్యాగ్ లోని తలలు భారతీయ తలలుగా గుర్తించారు. పోలీసులు ఎంక్వైరీ సాగిస్తున్నారు. ఓ గాడ్, స్ట్రాంగ్ గానే ఉంది. థ్యాంక్ యూ సార్. వామ్మో, వీడేంటి భుజం మీద చేసాడు? స్టాంప్స్ కలెక్షన్ లాగా హెడ్స్ కలెక్ట్ చేసి లైబ్రరీలో పెట్టుకుంటావా? సార్, సంజయ్ లైన్లో ఉన్నాడు సార్. ఓకే. హలో హలో సార్, గురుగారు. ఏంట్రా మ్యాటర్ ఏంటంటే ఏంటి? ఆ 2 హెడ్స్ మిస్ అయినాయి సార్. హెడ్స్ మిస్ అయ్యాయా? స్టూపిడ్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ 2 హెడ్స్ ఎక్కడున్నాయి కనుక్కో. అవి పోలీసుల దగ్గర ఉన్నాయి సార్. పోలీసుల దగ్గర? పోలీస్! ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను హోటల్ మలైకాలో ఉన్నాను సార్. ఓకే, అక్కడే ఉన్నా. ఇంచు కూడా కదలదు. నేను వచ్చేలోపు ఏదైనా హెడ్ మిస్ అయిందో, నీ హెడ్, నీ ఫ్రెండ్స్ హెడ్స్, నీ ఫ్యామిలీ హెడ్స్ మొత్తాన్ని నరికేస్తాను.
ఏంటి? వాడే ఇక్కడికి వస్తా అంట. మరి మా డాడీ? మీ డాడీ ఒక పని చేస్తాను, వాడు ఇక్కడికి వచ్చేలోపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందని చెప్పేస్తా. వాడు ఇక్కడికి రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు, మీ నాన్న రిలీజ్ చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు, టెన్షన్ పడకమ్మా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ కెన్ గెట్ రెంటెడ్? అవుట్ సైడ్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. వీడు పెద్ద క్రిమినల్. ఆంటీ ఏంటి మీరు మాట్లాడేది? షట్ అప్. ఇది నిజం. నీ బ్యాగ్ లో హెడ్స్ నుంచి ఆంటీ అది కాదు. నా కళ్ళారా చూశాను. మమ్మీ ఇది భ్రమ కాదు. మమ్మీ నేను ఓవర్ ఎమోషన్ అవ్వదని డాక్టర్ చెప్పారుగా. యు షట్ అప్. నేను పోలీసులకు చెప్తాను. అసలు అంతకుడు వీడే అని చెప్తాను. ఆంటీ ప్లీజ్. మీ డాడీకి ఏం తెలియదని చెప్తాను. టైసన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు పోలీసులు వస్తే ప్రాబ్లం అయితే. ఓకే అమ్మా అమ్మా అమ్మ నా మాట విను. నీకేం తెలీదు. నేనేం చేసినా నీ మంచి కోసం, మన ఫ్యామిలీ మంచి కోసం. మీ డాడీ నా మాట వినలేదు, ఇప్పుడు జైలుకి వెళ్ళారు. సంజయ్ నువ్వు చెప్పు. హలో ఆపరేటర్, ప్లీజ్ కనెక్ట్ మీ టు ద పోలీస్ స్టేషన్. ఆంటీ నాకే పాపం తెలీదు, దయచేసి నమ్మండి. యు షట్ అప్. నువ్వు మాట్లాడుకో, నేను నమ్మను. నేను చెప్పాను. హలో, త్వరగా కనెక్ట్ చేయరా వెధవా. యు టెల్ హర్. హలో, కెన్ యు హియర్ మీ? హలో. దీనికి మైండ్ తో పాటు నోరు కూడా పోయింటే బాగుండేది. హలో హలో హలో, పోలీస్ స్టేషన్. సంజయ్ నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు సంజయ్. గో 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 గో. కొంచెం ఇంకొంచెం మా మా ఇంకొంచెం తాగు. నువ్వు అసలే టిఫిన్ కూడా చేయలేదు. అక్కడ మీ నాన్న ఏం చేస్తున్నారు? మా నువ్వు టెన్షన్ పడకు, డాడీకి ఏం కాదు, త్వరలోనే బయటకు వస్తారు. ఎవరు? సంజయ్ ఉన్నాడా? మీరెవరు? వాడి మొగుణ్ణి. వీడు వచ్చేసాడు. ఎవడే వాడు? ఓ షిట్, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నువ్వెందుకే భయపడుతున్నావు? నేనున్నానుగా. సంజయ్ ఎక్కడ? ఎవరు నువ్వు? ప్రశ్న అడిగింది నేను, సమాధానం నువ్వు చెప్పాలి. సంజయ్ ఎక్కడ? ముందు అడిగింది నేను. ఎవరా నువ్వు? సంజయ్ ఎక్కడ? కార్ అయితే దొరికింది, ఎటు పోతున్నామో అర్థం కావట్లేదు. రోడ్డు మీదనే వెళ్తున్నా. రేపు అన్సార్ చేతిలో పైకి పోతాం. వదలండి. అడు చూడు, అడుగు టైసన్, ఎవరినో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాను. మనిషి దొరికాడు, హెడ్స్ దొరకడం కూడా ఈజీ.